ఏంటమ్మా ఏంటి ఎందుకు భయపడుతున్నావు ఏంటి ప్రాబ్లం ఏంటి మేమిద్దరం లవర్స్ మా పెళ్ళికి ఎందరో అడ్డుపడుతున్నారు ఎలాగైనా సరే మీరే దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి ఓ అలాగా ఇది ఏకాంబరం ఏరియా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మీరు ఏడవకూడదు మీరిద్దరు మేజర్లే కదా మీ ఇద్దరికి నేను పెళ్లి జరిపిస్తాను మొదటి భర్తని నేనున్నప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లిలా జరిపిస్తారు. మొదటి భర్తవా ఏంటి నువ్వు విత్తన పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చావు మొదటి భర్తనని ఇంకొకడు వచ్చాడు ఈయనకంటే ముందు నాకు ఈయనే మొగుడుగా ఉన్నారు ఇప్పుడు ఈడితో ఇల్లీగల్ కాంటాక్టా ఎస్ ఏమే రెండో పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఎంత ధైర్యం చేసేవే సడన్ గా బిడ్డ పుడితే ఎవడింటి పేరు ఇనిషియల్ గా పెడతావు నా ఇంటి పేరు ఇనిషియల్ గా పెడతాయి నువ్వెవర్రా దాని కడుపులో పెరిగే బిడ్డకి బాబు నేను వీడెప్పుడు ఈయనకి ముందు ఈయనకి వెనక ఓసి రంగేళ్ళు రంగసాని ఇలా ఇష్టం వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటున్నావే రేపు బిడ్డ పెరిగాక బాబు ఎవడని అడిగితే ఈ ముగ్గురులో ఎవరి పేరు చెప్తావు అలాంటి గొడవ రాకూడదనే మొదటి బిడ్డ నా దగ్గర వదిలేసి వచ్చింది సార్. నువ్వెవర్రా నేనే దాని మెడలో తాళి కట్టిన మొదటి భర్తని. ఇదెప్పుడు వీళ్ళ ముగ్గురు కంటే ముందు రేయ్ ఇది నా పెళ్ళవరా పిల్లలు తీసుకొచ్చింది నేను నాకు పెళ్లి జరిపించి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయండి. దాని కడుపులో పెరిగే బిడ్డ నా బిడ్డ నేనే తీసుకెళ్ళాలి ఏడుగారు నాతో పాటు పంపండి. నీ బిడ్డ పొట్టలో పెరుగుతుంది నా బిడ్డ బయటలో చదువుకుంటుంది. ఏడు గారు నాతో పంపించండి. గట్టి గారు, నాతో ఇది పెళ్ళమా బెల్లమా తలా కాస్త పంచడానికి చీటీలు రాసి కలుపుతాను ఎవడికి లక్కుంటే వాడు తీసుకెళ్ళండి రాస్కెల్స్ ఒక్కొక్కటి పేరు చెప్పండి పులసల పొన్నయ్య, పీతల పొల్లయ్య, చికెన్ పాపయ్య, మటన్ రవి. అయ్యో ఏంట్రా మీ అందరి పేర్లకు ముందు వ్యాపారాలు తగలడ్డాయి అసలు మీకు ఇళ్ళ పేర్లు లేవా లేవు. హెడ్ గారు ఏంటి మీ పేరు కూడా ఇందులో కలపండి. నా పేరా ఎందుకు మీ మీసాలు చూసిన దగ్గర నుంచి ఏదోగా ఉంది. ఆల్రెడీ నలుగురు 4 స్తంభాల్లో నించుని ఉన్నారు ఇంక నేను కూడానా చంపేస్తానేమనుకున్నావా మరి అదిగా ఇందులో చీటీ తీసుకో మీసాలు నచ్చినాయంట మీసాలు తీసుకో ఏయ్, ఛీ! మటన్ రవి ఎవరు రాదే అది నేనేనండి ఒకటి ముగ్గుడిని. ఇలా చూడు నీ అదృష్టానికి మొదటి మొగుడే తగిలాడు ఈ ముగ్గురిని చెప్పుతో కొట్టి తరివేసి మర్యాదగా ఈ బట్టతో లోటుతోనే బతుకు సాగించు. చూసావా ఆయన చెప్పేశారు రాబే వెళదాం. ఏంటి మా ఇంటి వైపు వస్తే గనక కనపడండి. అయ్యో రారా. వెళ్ళా ఊరుకుంటే నన్ను కూడా లిస్టులో చేర్చేలా ఉంది. ఆయన కూడా ఉంచుకో కానీ చీకటి పడగానే ఇంటికి వచ్చేయి. అక్కడెవరు రేయ్ ఏంట్రా ఇంకొకటితో పంపిస్తున్నావు వాడు లిస్టులో లేడు కదా. అతనేనండి పద్ధతి ప్రకారం తాళి కట్టిన మొదటి మొగుడు. వాడి కళ్ళల్లో కారం కొట్టి అప్పుడప్పుడు వచ్చి మా నలుగురిని సంతోష పెడుతుందండి. చివరిలో వచ్చి కరెక్ట్ గా తీసుకెళ్లిపోతాడండి. ఇవాళ అలాగే వచ్చి తీసుకెళ్లిపోయాడండి. ఇదంతా మా మధ్యన ఎంటర్టైన్మెంట్ అండి. ఎంటర్టైన్మెంట్ కానిస్టేబుల్ ఈ నలుగురిని తీసుకువెళ్ళి కోసి పడేయ్. అన్నీ నీకోసమే ఉండనమ్మా సంతోషంగా తృప్తిగా తిను. అలాగే అలాగే పొయ్యండి పొయ్యండి తినమ్మా కడుపు నిండా తిను. అది ఇలా ఇవ్వండి. ఇదిగో. ఆంటీ ఏంటమ్మా ఓ నిజం చెప్పమంటారా? చెప్పమ్మా. ఇలాంటి మంచి భోజనం చేసి ఓ నెలలోనే చచ్చిపోమన్నా కూడా అయ్యో. నేను హ్యాపీగా చచ్చిపోతాను. చూసావా హెడ్ దేవుడు తన తలరాతని తన నోటితోనే చెప్పిస్తున్నాడు. మనం ఏం చేయగలం చెప్పు దేవుడు కొంతమంది తలరాతలో అడ్డదిడ్డంగా రాస్తాడు. అడ్డదిడ్డంగా అంటే ఆంటీ ఇంకా పెట్టండి. పెడుతున్నానమ్మా. భోజనం విషయంలో నాకు మొహమాటమే లేదు. అమ్మా బయటకు వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకు ఎవరినైనా తోడుగా తీసుకెళ్ళు ఎందుకంటే ఎప్పుడు ఏమైనా జరగచ్చు. ఏం జరుగుతుంది? నాన్న చాలు నాన్న ఆపు నాన్న మీరు చేయకడుకోండి. రామ్మా రా 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 రా.
భోజనం బ్రహ్మాండంగా ఉంది. తరచూ పిలవండి, నేను బిజీగా ఉన్నా వస్తాను. తరచూ పిలవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను కానీ హెట్టి గారు ఏంటయ్యా? వీడొకడు నొక్కిన కాడ నొక్కాడు, చెయ్యి ఊడిపోయేలాగుంది. హెడ్ గారు ఏంటి ఏడుస్తూ వెళ్తున్నాడు? జవాబు చెప్పి వెళ్ళండి. ఉండమ్మా, ఓ పొజిషన్ తీసుకుని నించుంటాను. ఎందుకు నవ్వుతారు? అయ్యో, ఎందుకు ఏడుస్తున్నారు? ఏడొక ఏం చేయమంటావు అమ్మా, ఏం చేయమంటావు? నేను కూడా నీకు చెప్పకూడదని ఎంతగానో ఆపుకున్నాను. దానంతట అదే తన్నుకుంటూ వస్తుంటే చెప్పకుండా ఎలా ఉంటాను? ఏం చెప్పబోతున్నారండి? చెప్తానమ్మా. నీకేదో ట్రాన్స్ఫర్ అంటమ్మా. ట్రాన్స్ఫరా? అవునమ్మా, ట్రాన్స్ఫర్ వస్తే రక్తం కక్కుకుని చచ్చిపోతారన్న విషయం నీకు తెలియదా అమ్మా? దాని పేరు ట్రాన్స్ఫర్ కాదు, క్యాన్సర్. అయ్యయ్యో, దాని పేరు క్యాన్సరా? అవును. ఏదో ఒకట్లే, నీకు ఇది ఎన్నాళ్ళుగా ఉంది తల్లి? నాకు క్యాన్సర్ అని ఏ విధవ చెప్పాడు? అదే సింగమలయ్యని నీ వెనకాల సొల్లు కార్చుకుంటూ తిరుగుతాడే, వాడే అడిగినోడికి అడగనోడికి ఊళ్ళో అందరికీ చెప్తున్నాడు. నీకు తెలీదా? అందుకే నా పార్టీ మనల్ని అంత ఫీలింగ్ తో చూస్తున్నాడు. సింగమలై భలే ఇరుక్కున్నా. హెడ్ గారేంటి ఇంకా రాలేదు? వచ్చేసాను. ఏంటి ఇంత లేటు? ఏ? వాళ్ళ అమ్మ నాన్న గుడికి వెళ్ళారు. కంగారు పడుకో, గుడి నుంచి తిరిగి వచ్చేలోగా ఈ ఇంటికి మహాలక్ష్మిని చేద్దాం అనుకుంటున్న బొడ్డు సుందరని మెడబట్టుకుని బయటికి గెంటడానికి 75 రూపాయల ఖర్చుతో ఏ క్లాస్ ఐడియా పట్టుకొచ్చాను విత్తి నిమ్మకాయలతో. దీని పేరేంటి? ఒక్క కాదు, ఓట్కా. ఇదొక నిషా సరుకు. దీన్ని గ్లాసులో పోసి 2 నిమ్మకాయలు బాగా పిండి జ్యూస్ అని చెప్పి దానికి ఇవ్వబోతున్నాను. దీన్ని తాగిన మత్తులో అది పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి పరువు అంతా పోగొట్టుకుని వాళ్ళ ఊరికి పరిగెడుతుంది. ఏయ్, నేను ఇక్కడున్నాను కదా, నువ్వు అక్కడ కొడుతున్నావేంటి? డ్యూటీకి వెళ్ళలేదా? పళ్ళు రాల కొడతాను రాస్కల్. నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావా? ఇంకా ఎందుకు డ్యూటీకి వెళ్ళలేదు? నేను మెడికల్ లీవ్ పెట్టాను. ఏం రోగం? లూజ్ మోషన్స్. చేతిలో గ్లాస్ ఏంటి? జ్యూస్. ఎవరికి? మా సిస్టర్ కి. ఆహా. తను నీకు సిస్టరా? ఏ కాకూడదా? ఏంటి సడన్ గా ప్రేమ పొంగుతోంది? పొంగడం ఏంటి, సునామీ. అడిగినా అడగపోయినా పరిగెత్తుకెళ్ళి సహాయం చేయడమే ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళ లక్షణం. సూపర్ గా ఉందిరా. వెళ్ళి ఇంకో గ్లాస్ తీసుకురా. వెళ్ళు 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 వెళ్ళు. ఏమైంది? ఇంకేం అవ్వాలి? సీన్ మొదలవుతుందన్న టైంకి మన సింగమలై వచ్చి మధ్యలో దూరి సుక్క మిగల్చకుండా గడగడగడగడ తాగేశాడు. మరి మన ప్లాను? ఇంకేం ప్లాను? ప్లాన్ ప్లేన్ ఎక్కింది. వదిలే, నేనుండగా భయమేలా. అప్పుడప్పుడు మూతెట్టే అలవాటు ఉంది కాబట్టి జస్ట్ ఒక కోట ఎక్స్ట్రా తెచ్చాను. లేకపోతే ఏమైండేదో. ఇదిగో తీసే. ఈ స్టాండ్ చాలా బాగుంది. ఇచ్చే. లెమన్ జ్యూస్. నేను నిన్నేమి చూసాడు కదా. సంతానాన్ని స్వయం పాకాన్ని అడగకుండా ఇవ్వడమే మాకు అలవాటు. అది మా వంశంలో అనాదిగా వస్తున్న ఆచారం. నువ్వు ఈ క్వార్టర్స్కి వచ్చిన దగ్గర నుంచి మన ఇద్దరం నాన్ సింక్ లో నడుస్తున్నాం. ఇప్పుడు నువ్వు ఈ జ్యూస్ తాగావంటే నన్ను ఫ్రెండ్ గా అంగీకరించినట్టు, లేదా నువ్వు నాకు శత్రువే. నాకొద్దు, పోపో. నన్ను కాదని నువ్వు ఈ క్వార్టర్స్ లో ఉండలేవు. వద్దంటున్నారా? హచ్చి కూడా వెనకాడు ఈ ఏకాంబరం. తాగా, తీసుకో, పోసుకో. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకేమిచ్చారా? ప్లాన్ సక్సెస్. ఆ బొడ్డు పాపను మందు పాపను చేసి పడుకోబెట్టేశా. ఏయ్ సింగమలై, ఎవరు? మత్తుగా ఉంది, పట్టు. నువ్వు ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? తిన్నగా నీ ఎదుటే ఉన్నాను. హెడ్, ఇద్దరు అడ్వాన్స్ అయిపోయారు. అయ్యయ్యో, వెళ్ళి త్వరగా విడతీద్దాం, రా. అయ్యో. అండర్వేర్ కొన్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే నా మర్యాద పోయేది, పరువు పోయేది, గౌరవం పోయేది. మందులో లుంగి లాగేసింది రాక్షసి. ఒరే హెడ్, ఇది నీకు అవసరమా? అవసరమా అంటున్నా. అబ్బా, ఎవరు ఎలా పోతే నీకేంట్రా? అయ్యయ్యో.